హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలండి. అందరూ అసలైతే నిజం చెప్తున్నాను, మా షాప్ పక్కనే ఉందండి ఈ బాబా గుడి. ఇది అనంతపూర్లోని 3వ రోడ్లో ఉంటుందన్నమాట ఈ బాబా గుడి. నిజంగా చాలా బాగా చేస్తారు. అంటే అప్పుడు నేను షాప్ పెట్టలేదు కాబట్టి లాస్ట్ ఇయర్ ఇంత బాగా చేస్తారనేది నాకైతే తెలియదు అనమాట. ఇప్పుడు షాప్ పెట్టినాను కాబట్టి నాకు తెలుస్తుంది. మార్నింగ్ అయితే అన్నదానం అయితే చేశారండి. నిజం చెప్తున్నా, ఎంత పెద్ద క్యూ అంటే కనీసము నా క్లయింట్స్ రావడానికి కూడా నా షాప్కి ఇబ్బంది పడుతున్నారనమాట. అంతమంది ఉన్నారనమాట అన్నదానానికి క్యూ. నిజంగా అంటే గర్భగుడి చాలా దూరం ఉంది, క్యూ కూడా చాలా దూరం ఉందండి. చాలా బాగా చేసినారండి. ఆ కోలాటము, మళ్ళీ టపాసులు చాలా పేల్చారు. చాలా బాగా జరిగింది ఈరోజైతే మా ఊర్లో గురు పౌర్ణమి అనేది. ఇంకొక విషయము, మీ ఊర్లో కూడా ఎలా జరిగిందో గురు పౌర్ణమి నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. నేనైతే ఫస్ట్ టైం అండి ఇలా చూస్తున్నాను. గురు పౌర్ణమి అంటే ఇలా చేస్తారా అనేసి. అన్నదానంలో కూడా చాలా మంచి ఫుడ్ అయితే పెట్టారంట. నేనైతే వెళ్ళలేదు, నేను మిస్ అయిపోయాను. నాకైతే ఎలాంటి భేదము లేదు, ఏ దేవుడైనా ఒకటి అని నేను అనుకుంటాను. కానీ తినడానికైతే కొంచెం మా ఇంట్లో సమస్య వలన నేను వెళ్ళలేకపోయాను ఆ అన్నదానానికి. నాకైతే లాస్ట్ ఇయర్ అయినా కానీ ఇలా అన్నదానానికి పోవాలా అని అనుకున్నానమాట. అంతేకాదండి, అసలు ఈ వీడియో అయితే నేనైతే తీస్తున్నాను. ఇంకా తీయాలని ఉంది కానీ టైం అయితే చాలడం లేదు. అసలు చాలా అండి, అసలు ఎక్కడెక్కడి నుంచో వచ్చినారు గురు పౌర్ణమికి ఈ బాబా గుడికి. అసలైతే ఇంత పెద్ద రష్ ఉంది. కనీసము బాబాని చూడ్డానికి కనీసం క్యూలో నిలబడితే కనీసం హాఫ్ అన్ అవర్ అయినా పడుతుందని నేను అనుకుంటున్నాను. చిన్నగా ఆయన్నైతే బాబానైతే రెడీ చేసుకుంటూ వెళ్తున్నారనమాట. ఈ వీడియో ఎలా ఉంది?